మన కరీంనగర్ స్వప్న ఎలా లక్కీలీ ఆల్రెడీ మీరు గ్రూప్ లో వీడియోస్ చూసారు. లక్కీలీ హబ్సిగూడలో మన శ్రీవాణి చౌదరి ఆఫీస్ తెలంగాణ హ్యూమన్ రైట్స్ రీసెంట్లీ నేను ఫెలిసిటేట్ చేయించుకున్నా కదా. సో వెరీ వెరీ సర్ప్రైజింగ్ అండ్ హ్యాపీ శ్రీవాణి. సో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండనియండి, ఏదన్నా ఫ్యామిలీ రిలేటెడ్ సంథింగ్ యూ కెన్ జస్ట్ కనెక్ట్ శ్రీవాణి చౌదరి. ఆల్రెడీ నేను శ్రీవాణి చౌదరి గురించి మీ అందరికీ చెప్పాను కదా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అదంటే చూడండి సర్ప్రైజ్ ఆల్ ఆఫ్ సడన్ అది ఈరోజు దొరికింది. ఎస్, అన్ఫార్చునేట్లీ తను ఇక్కడ ఒక ఉమెన్స్ డే ఈవెంట్ కి తను రావడం, తను వచ్చిందని నాకు తెలియడం, నేను ఆఫీస్ కి రమ్మని ఇన్వైట్ చేయడం, ఇట్స్ ఆల్ ఆఫ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అయిపోయింది. అందులో స్వప్నని చూద్దాం నేను చాలా చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఓకే, సో చిన్న ఫెలిసిటేషన్ నీరుకి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీకు చెప్పినట్టు శ్రీవాణి చౌదరి ఆఫీస్కి వచ్చాము. వాట్ ఈస్ దిస్ ఆఫీస్ గురించి ఏంటి, ఆఫీస్ పేరు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు మన శ్రీవాణి చౌదరి మాటల్లో విందాం. శ్రీవాణి హాయ్ అందరికీ, ఇది తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం. ఇది మనం 2026లో మనం స్టార్ట్ చేసాం. దీని మెయిన్ కాజ్ ఏంటి అంటే నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం. సోషల్ సర్వీస్లో కొంతమందికి మనం హెల్ప్ చేయగలుగుతాం. ఇక్కడ ఏంటి అంటే డౌరీ ఇష్యూస్ ఉన్నా కానీ, ఎనీ ఇష్యూస్ ఆడవాళ్ళకి సంబంధించి డ్రగ్స్ కానీ, డౌరీ ఇష్యూస్ కానీ, హెరాస్మెంట్స్ కానీ ఏదైనా కూడా మనం దాన్ని సాల్వ్ చేస్తాము. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. నీరుకి తెలిసిన వాళ్ళైతే తన త్రూగా అప్రోచ్ అవ్వండి, స్వప్నకు తెలిసిన వాళ్ళైతే తన త్రూగా అప్రోచ్ అవ్వండి. మనది హబ్సిగూడ సర్కిల్లో మన ఆఫీస్ ఉంటుంది. ఎనీ టైం ఎనీ ఇష్యూస్ మీరుంటే అప్రోచ్ అవ్వండి, మనం దాన్ని సాల్వ్ చేస్తాం. ఒక చిన్న శ్రీవాణి, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు లేడీస్ రిలేటెడ్ అన్నావు, ఇప్పుడు జెంట్స్ కూడా పాపం జెంట్స్ కి కూడా చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒక కేసు ఉంది, అది కూడా మనము రీసెంట్లీ ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్ కేసు ఉంది. ఆడవాళ్లే కాదు, ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళు కూడా మనం సాల్వ్ చేస్తాం. జెన్యూన్ ఉండాలి, కేసెస్ అనేది జెన్యూన్ గా ఉండాలి. కొంతమంది అమౌంట్ తీసుకొని ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారు, అవి కూడా మనం డీల్ చేస్తాం. చూస్తున్నారు కదా, మ్యారేజెస్ అయితే వాళ్ళు సరిగా అమ్మాయిల్ని తీసుకెళ్లారు అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది పెడుతూ ఉంటారు. రీసెంట్లీ కరీంనగర్లో ఒక చిన్న ఇష్యూ వచ్చింది, అది కూడా సాల్వ్ చేసాం. సో చూసారు కదా లేడీస్, సో మీ సైడ్ ఎవరన్నా రియల్లీ వీ నీడ్ టు హెల్ప్ దిస్ ఫ్యామిలీ అంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ అండ్ శ్రీవాణి చౌదరి. సో మీకు నంబర్ అడ్రస్ అన్నీ నేను డీటెయిల్స్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి ఫర్ డూయింగ్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ ఐ థింక్. ఎస్, యాక్చువల్లీ ఐ ఫీల్ ఇట్స్ బ్లెస్డ్. ఎందుకంటే మనము అది అలా మనం ఒకళ్ళకి హెల్ప్ చేసే పొజిషన్లో మనం ఉన్నాము. డెఫినెట్లీ మనం వీ హ్యావ్ టు సర్వ్ ద కంట్రీ, సర్వ్ ద పీపుల్. అది నా మెయిన్ మోటో. ఎందుకంటే సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నాను, గత 10-15 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను. అందరికీ తెలుసు ఆ విషయం. అలాగే కాకుండా ఇలా లీగల్గా కూడా ఇష్యూస్ ఉంటే ఇవి కూడా సాల్వ్ చేయాలి. లీగల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు నేను చూశాను, చాలా మంది వాళ్ళు పాపం బయటకు చెప్పుకోలేక చాలా సఫర్ అవుతారు. అది పేరెంట్స్కి చెప్పుకోలేని ఇష్యూస్ ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ అయితే మూడో కంటికి తెలియకుండా వాళ్ళ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. సో అది మీకు మాకే తెలుస్తుంది, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కావాలి, అది మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.